ఉన్న ఈ బిల్డింగ్ని కట్టాలంటే మనకి ఐరన్, కాంక్రీట్, సిమెంట్, వాటర్ ఇవన్నీ కావాలి. అదేవిధంగా ఆత్మీయంగా మరి కొరింథీయుల పత్రికలో రాశారు ఏమనంటే, నీవు దేవుని మందిరమై ఉన్నావు. మనం కూడా దేవునికి ఒక ఇల్లు అంట. మనం అంటే దేవునికి ఒక ఇల్లుగా మనం ఎలా కట్టపడతాం? ఈ బిల్డింగ్ అయితే సిమెంటు, కాంక్రీటు, ఇసుక, ఐరన్ అన్నిటితో కట్టబడ్డాయి. మరి దేవుని ఉండే ఇల్లు ఎలా కట్టాలి? దేవుడు మనలో నివసించాలంటే మన ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలంటే దేవుని వాక్యం ద్వారా కట్టుకోవాలి, ప్రార్థన ద్వారా కట్టుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కట్టుకోవాలి. వీటిలో ఏ ఒక్క ఐటెం నీ జీవితం లేకుండా ఉన్నట్లయితే నువ్వు దేవుని మందిరంగా కట్టబడవు. కేవలం ఇదిగో ఈ నిర్జీవమైన ఈ యొక్క స్థలాన్ని చూడు. ఇక్కడ ఎటువంటి ఒక గృహం కట్టబడదు. అదేవిధంగా ఆత్మీయంగా మన జీవితంలో దేవుని ఇల్లుగా మనం ఎందుకు కట్టలేపడబడుతున్నామంటే, ఎందుకు దేవుడు మనలో నివసించలేకపోతున్నాడంటే, దేవుడు ఎందుకు మన జీవితంలో లేడు అని అంటే, మనము ఆ రా మెటీరియల్స్ సంపాదించుకోవాలి. ఇక ఈ బిల్డింగ్కి రా మెటీరియల్స్ సిమెంట్, కాంక్రీట్, ఇసుక, ఐరన్ ఇవన్నీ రా మెటీరియల్స్. వీటన్నిటి ద్వారా ఈ యొక్క మరి బిల్డింగ్ని కట్టడం జరిగింది. అదే ఆధ్యాత్మికంగా మనము క్రీస్తులో కట్టబడాలంటే మనము కూడా ఆ యొక్క దేవుని వాక్యము చేతను, దేవుని ఆత్మ చేతను, ప్రార్థన చేతను ఆయన ఇల్లుగా కట్టబడాలి. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, నువ్వు ఇంకా దేవుని ఇల్లుగా కట్టబడలేదా? అయితే ఈరోజు మోకరించి ప్రార్థించు, దేవుని వాక్యాన్ని ధ్యానించు, పరిశుద్ధాత్మను పొందుకు. దేవుని ఇల్లుగా, దేవుని గృహముగా నీవును చేయబడతావు. ప్రైజ్ లార్డ్. మరి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.